అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ఏపీ మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణకు తీవ్ర అస్వస్థత చోటు చేసుకుంది. బ్రెయిన్ స్ట్రోక్కు గురయ్యారు బొత్స సత్యనారాయణ. హైదరాబాద్లోని సిటీ న్యూరో హాస్పిటల్లో చేరారు. హాస్పిటల్లో బొత్సకు చికిత్స కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం బొత్స సత్యనారాయణ ఆరోగ్యం నిలకడగా ఉందని కూడా వైద్యులు ప్రకటించారు. బొత్స అనారోగ్యానికి గురి కావడంతో వైసీపీ శ్రేణులు ఆందోళనలో ఉన్నాయి. బొత్స ఆరోగ్య పరిస్థితిని వైసీపీ అధినేత వైఎస్ జగన్ వాకప్ చేసినటువంటి పరిస్థితి ఉంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, ప్రస్తుతం బొత్స సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి ఏంటి? కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఎస్ మురళి, గత అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఆయన వైసీపీ విషయంలో కల్తీ లడ్డు విషయంలో గట్టిగానే పోరాటం చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే కొంత మానసిక ఒత్తిడికి కూడా బొత్స సత్యనారాయణ గురయ్యారు అనే కామెంట్ అయితే ఎక్కువగా వినపడుతుంది. అంటే ఈ కల్తీ లడ్డు వ్యవహారానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేసే విషయంలో వైసీపీ ఎమ్మెల్సీలను ఆయన ప్రతిపక్ష నేతగా కొంత దూకుడుగానే ముందుకు నడిపించారు. అయితే కొంత ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ లేదంటే అటు బీజేపీ కానీ ఇవన్నీ కూడా అంటే మొత్తం కూటమి ప్రభుత్వం కొంత బొత్స సత్యనారాయణ టార్గెట్ చేసింది. అంటే శాసన మండలికి సంబంధించి కల్తీ లడ్డు వ్యవహారంలో హెరిటేజ్ ఎప్పటి నుంచి అయితే లాగారో అప్పటి నుంచి కూడా కొంత అంటే అటు వైసీపీలో ప్రశంసలు అంటే ప్రతిపక్షాల నుంచి కొంత అంటే కూటమి ప్రభుత్వం వ్యతిరేకించే వారి నుంచి సానుకూలత వచ్చినప్పటికీ సభను నడిపించే విషయంలో కొంత వయసు రీత్యా కూడా ఆయన కొంత ఒత్తిడికి గురయ్యారు అనే కామెంట్ కూడా వినపడుతుంది. బొత్స సత్యనారాయణ దాదాపు 65 ఏళ్ళ పైన ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి కొంత ఆయనలో అంటే ఈ మానసిక ఒత్తిడి, అదే విధంగా అటు కూటమి ప్రభుత్వం అంటే ఎలాగైనా సరే కూటమి ప్రభుత్వానికి సంబంధించి శాసన సభలో జగన్ లేకపోవడంతో భారం మొత్తం బొత్స సత్యనారాయణపై పడింది అనే మాట అయితే ఎక్కువగా వినపడుతూ వస్తుంది. దీంతోనే అటు జగన్ ఆదేశాలు లేదంటే ఇటు వైసీపీ కార్యకర్తలను దృష్టిలో పెట్టుకుని కొంత పార్టీని కాపాడే ప్రయత్నం కూడా ఆయన మండలిలో చేశారు. ఈ భారం అంతా కూడా బొత్స సత్యనారాయణపై పడింది అనే మాట ఎక్కువగా వినపడుతుంది. దాని తోడు మండలిలో ఆయనే సీనియర్ నేతగా ఉన్నారు కాబట్టి కొంత ఇది బొత్స సత్యనారాయణ ఒత్తిడికి గురై ఉండవచ్చు అనేది అయితే ప్రధానంగా వినపడుతున్నాడు అనమాట. అందుకే ఆయనకు ఈ బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందనే కథనాలు కూడా వస్తున్నాయి. అయితే ఆయనకు తలనొప్పి మాత్రమే ఉంది, రాత్రి హాస్పిటల్లో జాయిన్ అయ్యారు అనేది అబద్ధం అని ఈ రోజు ఉదయం ఆయన హాస్పిటల్లో జాయిన్ అయ్యారు అనేది కొంతమంది చెప్తూ వస్తున్నారు. మరి దీనికి సంబంధించి ఇంకా స్పష్టత అయితే రానేటువంటి పరిస్థితి ఉంది. కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు దీని మీద? అంటే సాధారణంగా ఆయనకు నీరసంగా ఉండబట్టి హాస్పిటల్కి వచ్చామని ఒక వెర్షన్ వినిపిస్తోంది. లేదు, తీవ్రమైనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇమీడియట్గా హాస్పిటల్లో జాయిన్ చేయాలని కూడా వైద్యులు సూచించారు అని కూడా చెప్తున్నటువంటి రకరకాలైన వార్తలు. వెంకట, దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు ఏమైనా స్పందించారా, లేకపోతే డాక్టర్లు ఏమైనా హెల్త్ బులెటిన్ విడుదల చేశారా? అయితే డాక్టర్లు మాత్రం ఆరోగ్యం నిలకడగానే ఉందని అంటున్నారు. కానీ బొత్స సత్యనారాయణ మాత్రం ఇప్పటికే బైపాస్ సర్జరీ కూడా అయింది ఆయనకు. ఈ మధ్య కాలంలో కొంత అనారోగ్య సమస్యలు కూడా ఇబ్బంది పెడుతూ వస్తున్నాయి అనేది కూడా ప్రధాన కరోనా సమయంలో కూడా ఆయన కొంత ఇబ్బంది పడ్డారనే మాట ఉంది. ఈ సమయంలోనే కొంత ఈ సమావేశాల సమయంలోనే ఒత్తిడికి లోనయ్యారు అనే మాట ఎక్కువగా వినపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకే మరి దీనికి సంబంధించి అయితే ఇంకా పూర్తి ఆరోగ్య వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఇప్పటికే వైసీపీ అధినేత జగన్, అదేవిధంగా అటు వైసీపీలోని కీలక నాయకులు కూడా కొంతమంది బొత్స సత్యనారాయణ పరామర్శించారు. ఆయన చికిత్స పొందుతున్నటువంటి ఆసుపత్రికి కూడా వీళ్ళు వెళ్లారనేది కథనాలు అయితే వస్తున్నాయి. దీనికి సంబంధించి చూడాల్సి ఉంది ఏం జరగబోతుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇక వైఎస్ఆర్సీపీలో ప్రస్తుతం కీలకమైనటువంటి నేతగా ఉన్నారు బొత్స సత్యనారాయణ. మండలిలో కూడా తనదైనటువంటి శైలిలో అధికార పార్టీని ధీటుగా ఎదుర్కొంటున్నారు కొన్ని అంశాల్లో. దీనికి సంబంధించి ఆయన ఆరోగ్య పరిస్థితి ఈ విధంగా ఉండటానికి సంబంధించి వైఎస్ఆర్సీపీ శ్రేణులు అయితే ఒకంత ఆందోళనలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ అనేటువంటి వార్త అయితే ఒకంత వైసీపీ నేతల్లో ఆందోళన కలిగిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఏపీ మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణకు తీవ్ర అస్వస్థత చోటు చేసుకుందనేటువంటి వార్త అయితే ప్రస్తుతం వస్తుంది. అలాగే బ్రెయిన్ స్ట్రోక్ బొత్స సత్యనారాయణ గురయ్యారని కూడా చెప్తూ ఉన్నారు. హైదరాబాద్లోని సిటీ న్యూరో హాస్పిటల్లో ఆయన చేరినట్లుగా తెలుస్తోంది. హాస్పిటల్లో బొత్సకు చికిత్స కొనసాగుతున్నట్లుగా కూడా వైద్యులు చెప్తున్నారు. ప్రస్తుతం బొత్స సత్యనారాయణ ఆరోగ్యం నిలకడగా ఉందని కూడా వైద్యులు తెలిపారు. ఇక వైసీపీ శ్రేణులు కీలకమైనటువంటి నేతకు ఈ విధంగా అనారోగ్యానికి గురి కావడంతో ఒకంత ఆందోళనలు అయితే ఉన్నాయి. బొత్స సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితిని వైసీపీ అధినేత జగన్ ఎప్పటికప్పుడు వాకప్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. కుటుంబ సభ్యులతో ఆయన మాట్లాడినట్లుగా కూడా సమాచారం. ఆయన కుమార్తె కూడా స్పందించారు. నిలకడగానే ఉందని వైద్యులు చెప్పినట్లుగా కూడా ఆమె కుమార్తె చెప్పినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం.